ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి వికలాంగునికి వీల్ చైర్ అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇన్ఫెక్షన్ సోకి 2 కాళ్లు పోగొట్టుకున్న బంగారిగూడకు చెందిన కేంద్ర విఠల్కు తన క్యాంపు కార్యాలయంలో వీల్ చైర్ ను అందించారు. ప్రభుత్వం పట్టించుకోకుండా మనసున్న కంది శ్రీనివాసరెడ్డి దేవుడిలా తనకు సాయపడ్డారని ధన్యవాదాలు తెలిపారు. కంది శ్రీనివాసరెడ్డి తన సొంత డబ్బులతో పేదలకు చేస్తున్న సేవలను బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొయ్యల హేమాజీ అభినందించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నకు పేదల బాధలు పట్టవని కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 14 ఏళ్లుగా పదవిలో ఉన్న ఏనాడు ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అందరికీ సేవ చేయడానికి తాను ముందుంటానని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తేనే అందరికీ సంక్షేమ ఫలాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడప సోనేరావు, జీవి రమణ, గొర్ల రాజు యాదవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎప్పుడు ప్రభుత్వ కాంట్రాక్ట్ పొందలే, నేను ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి లబ్ధి పొందలే. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు ఆసక్తి కూడా లేదు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి నా సంపాదనలో కొంత భాగం, దాదాపు సగం నేను బతికుండగానే, నా ఇప్పుడు 825 కోట్ల టర్నోవర్ కంపెనీ ఉన్నది. 2000 మంది అమెరికాలో 1470 మంది పనిచేస్తున్నారు, ఇండియాలో 585 మంది పనిచేస్తున్నారు. నేను సంపాదించిన ఎంత ఆస్తి అయినా నేను సగం దాంట్లో నేను బతికుండగానే ఖర్చు పెట్టి చచ్చిపోతాను. ఇది మాత్రం పక్క. సేవా కార్యక్రమాల కోసమే నేను సంపాదించిన పైసల్ని నేను బతికుండగానే ఖర్చు పెడతా. ఇట్లాంటి అభాగ్యులకు ఇట్లాంటి సేవ చేస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించింది. తన సొంత డబ్బు అంటే ఆ డబ్బు ఉంచుకుంటే ఆయనకు ఎంతో పనికి వస్తుంది. కానీ అట్లా కాకుండా ఆయన ఒక పేదల పెన్నిదిగా, ఒక తండ్రిలా, ఒక నాన్నలా, ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, మీలో ఒక సోదరుడిగా మరి భావించి నా ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలు చాలామంది ఉన్నారు. చాలామంది యువకులు కూడా ఉద్యోగాలు లేక పాపం వాళ్ళ తల్లిదండ్రులు చదివించినా కానీ వారు ఆ దిశగా పోయి ఆ కుటుంబాలు బాగుపడతలేవు. కంది శ్రీనివాసరెడ్డి గారికి మన పూర్తి ఆశీర్వాదాలు. ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడం మన ఆదిలాబాద్ ఉన్నటువంటి పేద ప్రజలకు బాధ కలిగిస్తున్నటువంటి విషయం. మరి ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఏదైతే తెలిసిన మనిషితోటి మరి మనకు సాయపడే మనిషిని, మరి మనకు రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అనేది ఉంటుంది. ఈ ఓట్ని మంచి వ్యక్తి, మంచి నాయకుని చూసి మనం ఒకవేళ మనం గుర్తించి ఓటేస్తే మన బాధలు తీరుతాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఒక్కసారి మనము మరి కంది శ్రీనివాసరెడ్డి గారికి మనం పట్టం కడితే మన భక్తులు బాధపడతాయని నేను మరి తెలియజేస్తూ, కంది శ్రీనివాసరెడ్డి గారు ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత మరి ఇలాంటి సేవాభావాన్ని ఏర్పాటు చేసి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలకు